ఒరే భీమసేన, నేటి నుంచి మీరు మా పాదదాసులు, దాసాల దాసులు. మీరే కాదు, మీ సతి కూడా మా పాదదాసి. ఓరోరి దురహంకార మధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో. ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టి పడాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి దురహంకార మధోన్మత్త దుర్యోధన. ధారుని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తదోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. ధారుడీ రాజ్య సంప ఇంతకీ మన ఎందు యాక్షన్ రీప్లేకి అతని రియాక్షన్ ఏమిటి? అదే నాకు అర్థం కాలేదు. అలాంటి వినాలంటి జెంట్ బ్యాచులర్స్ క్యాచ్ చేస్తారు. ఆయన 4 రకాల సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటది? చెబుతా. ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడు. చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం. నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం. కారులో వేగంగా జయ్యమని వెళ్ళిపోయాడంటే రాత్రికి వస్తా లేచిపోదావరా అని అర్థం.